ఇండియాలో ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అంటే మనం యూపీఐ మీద ఎంత డిపెండ్ అయ్యామో జస్ట్ ఈ నెంబర్స్ చూస్తే చాలు. బ్యాంక్ లో లైన్ లో నిలబడే పేషెన్స్, టైం ఇప్పుడు ఎవరికీ లేదు. జస్ట్ ఫింగర్ టిప్స్ తో 1 రూపీ నుండి 1 lakh వరకు ఒక్క క్లిక్ తో ఈజీగా, ఫాస్ట్ గా, కన్వీనియంట్ గా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి. కానీ ఏప్రిల్ 12th యూపీఐ ట్రాన్సాక్షన్స్ సడన్ గా ఫ్రీజ్ అయ్యాయి. రీజన్ ఎన్పిసిఐ సర్వర్స్ షట్ డౌన్ అవ్వడం వల్ల ఎంటైర్ ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయాయి. యూపీఐ లాంచ్ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేశాం, కానీ ఇంత మ్యాసివ్ బ్రేక్ డౌన్ ముందెప్పుడు జరగలేదు. అసలు ఏం జరిగింది? ఈ పానిక్ ఎలా వచ్చింది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే మనకు యూపీఐ, ఐఎంపీఎస్, రూపే, ఆధార్ పే ఇలాంటివి హ్యాండిల్ చేయడం. బేసికల్లీ ఇండియాలో డిజిటల్ పైసా ఫ్లో ఎన్పిసిఐ లో ఉంటుంది. ఏప్రిల్ 12th అన్ఎక్స్పెక్టెడ్ గ్లిచ్ వల్ల ఆఫ్టర్నూన్ చాలా మంది యూజర్స్ పానిక్ అవ్వడం స్టార్ట్ అయింది. బికాస్ ఫోన్ పే, జీపే, పేటిఎం లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నాయి. స్క్రీన్ లో ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్, సర్వర్ బిజీ, రీట్రై లేటర్ లాంటి పాపప్స్ రావడంతో ఏం జరుగుతుందో అయోమయంలో పడ్డారు. మర్చెంట్స్ అండ్ కామన్ పీపుల్ కి మధ్య ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవడం వల్ల టీ స్టాల్స్ నుండి పెట్రోల్ బంక్స్ వరకు యూపీఐ పేమెంట్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. యూపీఐ వర్క్ అవ్వకపోవడంతో అందరి ఫేస్ లో ఒకే ఇరిటేషన్ మెయింటైన్ అయింది. ట్విట్టర్ లో యూపీఐ నాట్ వర్కింగ్, ఎన్పిసిఐ డౌన్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అయ్యాయి. డిజిటల్ ఇండియా అంటే ఇదేనా అంటూ యూజర్స్ వారి ఫ్రస్ట్రేషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎన్పిసిఐ అఫీషియల్ గా డిలేతో ఒక స్మాల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇష్యూ ఐడెంటిఫైడ్, టీమ్స్ వర్కింగ్ అని. మార్చ్ 2025 లో 18,300 మిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ 24 లక్షల కోట్లు. ఈ రేంజ్ లో యూపీఐ ట్రాన్సాక్షన్ పై డిపెండ్ అయ్యి యూజ్ చేయడం వల్ల సిస్టమ్ పై ఓవర్ బర్డెన్ పడి సిస్టమ్స్ క్రాష్ అయ్యి సర్వర్స్ డౌన్ అవుతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎంటైర్ నేషన్ పై పడింది. మోరల్, బ్యాకప్ సిస్టమ్, బెటర్ ఇన్ఫ్రా అండ్ డీసెంట్రలైజేషన్ అర్జెంట్ గా కావాలి. యూపీఐ అంటే మనకి కన్వీనియన్స్, కానీ ఎన్పిసిఐ డౌన్ అయితే కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది. డిజిటల్ ఇండియా అంటే సేఫ్ ఒకటే కాదు, స్టెబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఎన్పిసిఐ ఇష్యూస్ ని ఎవరైనా ఫేస్ చేశారా? కామెంట్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.